నమస్కారం. నేను కామేశ్వరిని. ముందుగా పద్మావతి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. 40 ఏళ్ల క్రితం మా తోబుట్టువుల నుంచి ప్రేమ పొందాను. తర్వాత నాకు ప్రేమ దొరకలేదు. ఇవాళ నాకు సపోర్ట్గా మీరు మాట్లాడినటువంటి, నన్ను అర్థం చేసుకున్నటువంటి మాట్లాడదు. తర్వాత నాకు కొంచెం ఇది మంచి ఇది చెడు చెప్పేవాళ్ళు కూడా లేని ఈ పరిస్థితిలో మీరు కొంచెం మంచి చెడులు చెప్పటం, ఇవన్నీ కూడా నా హృదయాన్ని తాకి చాలా 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 ఆనందం అయ్యాయి. ఈ ప్రేమతో దుఃఖం వస్తుంది. ఇప్పటికి 4 వీడియోలు నేను చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. మాట్లాడడానికి రావట్లేదు. ఎందుకంటే మీ మాటలు నా గుండెలో అలా 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 మెదులుతున్నాయి. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయ్యా, మీరు పెద్ద పెద్ద మాటలు గారు, పాదాపి వందనాలు లాంటివి కాదండి. సరస్వతి పుత్రులు మీరు. మీ వీడియోలు ఇంతకిత్తం నేను చూడలేదు. నిన్ననే అన్నీ చూడడం వల్ల చూస్తూ మీ మాటలు విని నాకు అనిపించింది ఏదో చేశాను. కానీ అక్కడ తప్పు పట్టడం అనేటువంటిది మిమ్మల్ని కూడా కాదు. అందువల్ల మీరు పెద్ద మాటలు, పాదాపి వందనాలు లాంటివి చెప్పకూడదు. ఎందుకంటే సరస్వతి మూర్తి భవించినటువంటి వ్యక్తులు మీరు. సలహాలు ఇవ్వాలి, చిన్నవాళ్లే కాబట్టి ఆశీర్వదించమని నేను అడగడం లేదు. ఇంకా పద్మావతి గారి దగ్గరతో చెప్పాలంటే, అమ్మా, అర్థం చేసుకున్నారు ఒక స్త్రీ హృదయాన్ని. అలాగే తప్పులు అటు ఇటు ఉన్నాయనేటువంటిది కూడా నిజం. జరిగిన విషయాల్లో చాలా చాలా చెప్పాలి, కానీ మీకు తెలియదు. ఆ వ్యక్తి ఒక లేడీ సైకో. ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్గా కలిసి చెప్తాను. మిమ్మల్ని ఒకసారి మా ఊరు తీసుకెళ్తాను, బోడపాడ అగ్రహారం తీసుకెళ్ళి. వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, మా ఇల్లు ఎక్కడుంది, అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా తప్పకుండా నేను మిమ్మల్ని బోడపాడ అగ్రహారం తీసుకెళ్తాను. ఇంకొక మాట, గరికిపాటి ఎప్పటికీ వీడియోల ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి. తప్పు చేసినది 40 ఏళ్ల క్రితం. అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, నీచమైన భావాలు ఉన్నటువంటి ఒక దుష్టుడు. దుష్టత్వంతో నన్ను చూశాడు, నా జీవితాన్ని తగలబెట్టాడు, నాశనం చేశాడు. ఇప్పుడు సరస్వతి పుత్రుడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి, చాలా అసహ్యకరమైనటువంటి భావనలతోటే ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు. అది మీడియా ముందు కాదు, ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు. భర్త ఎలాంటి వాడు భార్యకి మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు. ఇక్కడ భార్య అని నేను అనట్లేదు. అది చాలా నీచమైనటువంటి పదం నా దృష్టిలో, నా విషయంలో. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది సూక్ష్మంగానే చెప్తాను, లెంగ్తీగానే చెప్పాను. వ్యామోహంతో జరగలేదు. అది రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు. ఎందుకు ఆమెను మనసును మార్చండి అని. సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి? ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు. ఎలా పెడుతుంది సీత? ఎక్కడికి పెడుతుంది? చుట్టూ రాక్షసులు ఉన్నారు కదా. నా పరిస్థితి అదే అయ్యింది. మీకు నిజాలు చెప్తున్నాను నేను. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురం నేతాజీ గురుకుల విద్యాలయం. ఇప్పటికీ అది రన్నింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. అక్కడ పొలాల మధ్యలో స్నేహితులతో కలిసి ఈ దుష్టుడు ఒక స్కూల్ పెట్టాడు. ఇదే నేతాజీ గురుకుల విద్యాలయం. స్కూల్ రన్ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి మా 18 పురాణాలు చదివేయడం చాలా గౌరవంగా ఉండేదాన్ని. గౌరవంగా మాట్లాడేదాన్ని. ఏమయ్యా ఏంటి అంటూ మాట్లాడేదాన్ని. వీళ్ళన్న చాలా అందమైనటువంటి వాడు. మా మామగారు చాలా అందమైనటువంటి వాడు. మా అత్తగారి రూపమే ఈ గరికిపాటికి వచ్చింది.
ఆయనతో నా వివాహం అయింది, కానీ కుటుంబాల మధ్య విభేదాల వల్ల పెళ్ళైన 3వ రోజు నుంచే నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే మీ నాన్నది మా నాన్నది అనుకోవడమే తప్పితే మా ఇద్దరి మధ్య గొడవలు లేవు. ఎందుకంటే మాది అన్యోన్యమైనటువంటి దాంపత్యం, మంచి జీవితం నాది. చాలా ఇష్టం ఉండేది. అందరూ మీ ఇద్దరిని చూసి చక్కటి జంటను ముచ్చట పడేటువంటి వాడు. అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను వేశాడు ఈ దరిద్రుడు. నేను ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేకుండా మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబయ్యా, నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగాను. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక నెల రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా వీళ్ళన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా వెళ్తాను, నేను ఇక్కడ ఉండను, వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడు ఏమన్నాడు, ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు, అది 5వ క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూలు, నా అవసరం లేదు. కానీ అన్నకి మాయ మాటలు చెప్పి నేను వారం రోజులు ఒక 10 రోజుల్లో చూసి నేను పంపిస్తాను, నువ్వు ఉంచు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళైతే గుంజి లెంపమీ కొట్టి నా పెళ్ళం ఇక్కడ ఎందుకు ఉంటుందిరా అని పట్టుకెడతారండి. మేము బ్రాహ్మణం కదా. అటువంటి అది ఆ పొగరనండి, లేకపోతే ఆ ధైర్యం కానంటే అది లేదు. ఆ ధైర్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు. బ్రాహ్మడు తెలివైన వాడు కానీ భయస్తుంది. పైగా ఈ అన్నగారికి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం. తమ్ముడే కదా ఉన్నాడు వాడు, నీకెందుకు భయం, ఈ అడవి అయినా పర్వాలేదులే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ కూడా తీసుకెళ్తే ఇంత బాధ ఉండకపోను. కానీ నా కర్మ అది కూడా. ఇప్పుడు సత్యనారాయణ గారు మొదలప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు చూసారా, గత జన్మవేవో ఉంటాయి, ఆ కర్మలే నడిపిస్తాయి. ఈయన వెళ్ళిన 2వ రోజు నుంచే వీడు ప్రవచనాలు మొదలెట్టాడు నా దగ్గర. నేను తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నామంటే అక్కడ జరిగిన వెర్షన్స్ని పద్మావతి గారు పర్సనల్గా చెప్తాను, వీడియోలో చెప్పలేదు. అక్కడ వ్యామోహంతో కూడినటువంటిది కాదు. ఎందుకు ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను. గతం అయిపోయిందండి. పాపమో పుణ్యమో, క్రితం జన్మ పాపాన్ని నేను కూడా అనుభవించబట్టే కదా ఈ జీవితం ఇలా అయింది. లేకపోతే ఆ మనిషితో ధర్మంగానే బతికి హాయిగా నాకు పెళ్ళిళ్ళు, పూజలు, నోములు, వ్రతాలు ఇష్టం, మనస్ఫూర్తిగా ఇష్టం, అన్నిటికీ